ఆత్మకూరు నియోజకవర్గం సంగమండలం పడమటిపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి పద్మజ దంపతులు మహాలక్ష్మమ్మ ఆలయ జీర్ణోద్ధరణకు విజయ గణపతి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు, విజయ గణపతి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి నవంబర్లో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, ప్రసాద్ గౌడ్ దంపతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా గ్రామంలో గ్రామ వెలవెల్పు మహాలక్ష్మ దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమంలో ఈరోజు భక్తులందరూ చేసిన తరువాత అక్కడ నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. ఇది ఇప్పుడు పూర్వీకులు మా పెద్దల కాలంలో నుంచి వస్తున్న ఆలయము. నవంబరు 14, 15, 16 తేదీల్లో పునరుద్ధరణ కార్యక్రమం మొదలయ్యి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ, మహాలక్ష్మ విగ్రహము, విఘ్నేశ్వరుని విగ్రహము, తదితర కొంతమంది చిన్న దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి కార్యక్రమం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. సదరు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయమని ప్రజల్ని కోరుతున్నాను. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, MS, FACS, USG, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.